హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా పాప ఒక మంచి రెసిపీ అయితే మీకు చేసి చూపిస్తుందండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకున్నాం. మీకు ఎంత కావాలంటే అంత మీరు తీసుకోవచ్చు. మేమైతే 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఇంకా జీలకర్ర, కరివేపాకు. మీకు కావాలంటే క్యారెట్లు, బీట్రూట్ కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలు అయితే తినరు, అందుకే వేయలేదు. కొద్దిగా సాల్ట్, కారం సరిపడా వేసుకోండి. ఉప్పు, కారం మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక కవర్ మీద చేసుకున్న చపాతీ ఉండని ఆయిల్తో అద్దుకోవాలి. రౌండ్గా చపాతీలాగా చేతితోనే ఒత్తుకోవాలండి. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత ఆ చపాతీని అయితే కాల్చుకుందాం. ఆయిల్ వేసుకోండి పైన. అది కాలేలోపు ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. రెండు వైపులా కాల్చేసుకోవాలి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో రెండు వైపులా కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇంకోటి కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. బియ్యపిండి అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి. నేను టేస్ట్ చేస్తున్నాను. నిజంగా చాలా బాగా వచ్చాయండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. దాంట్లో టమాటా చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.